నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ప్రముఖ కాపు నేత దాసరి రాము అయితే నిన్న సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జనసేన శ్రేణులను అయితే అణగదొక్కాలని వాళ్ళ అధిష్టానం నుంచి సూచనలు వచ్చినాయి. అదే తరహాలో ఈ 2 ఏళ్లుగా క్షేత్రస్థాయిలో ఈ జనసేన శ్రేణుల మీద దాడులు అయితే జరుగుతున్నాయని ఆయన చెప్పడం జరిగింది. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవటం, ఈ వీళ్ళని ముఖ్యమంత్రి చేయటం వల్ల కాపు సామాజిక వర్గానికి కొత్తగా ఒరిగింది ఏమీ లేదు, ఇంకా మరింత అధపాతాళానికి మేము వెళ్ళిపోవటం జరిగిందని అన్న తరహాలో ఆయన మాట్లాడారు. ఈసారి 2029లో పవన్ చెప్పినా మేము వినే పరిస్థితి లేదని ఆయన చెప్తున్నారు. మాకు నచ్చిన నేతకే, మా యొక్క బాధలు గ్రహించకపోతే మాకు నచ్చిన వారికే మేము ఓట్లు వేసుకుంటామని ఆయన తెగేసి చెప్పారు. ప్రముఖ కాపు నేత ఈ తరహాలో మాట్లాడటం కాపుల్లో పెరుగుతున్న అసంతృప్తికి, అసహనానికి ఒక రిఫ్లెక్షన్ అనుకోవచ్చా? నాకు దాసరి రామ్ గారు చాలా మంచి మిత్రుడు. నేను చాలా గౌరవిస్తాను కూడా అతన్ని. మొన్న నేను నా ఇంటర్వ్యూస్లో ఆయన పేరు చెప్పకపోవడం కూడా నేను చేసిన తప్పు కింద చెప్తాను. అంటే నేను ఒక విషయం చెప్తాను. ఆయన ఇంత ఆక్రమణను వెలిబుచ్చే బదులు ప్రజెంట్ ఉన్న సినారియోలో మీరే కాడి ఎందుకు ఎత్తుకోకూడదు రాము గారు? ఇప్పుడు చూడండి, రామారావు గారితో పొసగక తెలుగుదేశం ఎలా స్ప్లిట్ అయిందో అలా జనసేన ఎందుకు స్ప్లిట్ చేయలేరు మీరు? నిజంగా కాపు సామాజిక వర్గ సంరక్షణ జనసేన ప్రాస్పెక్ట్లో జరగట్లేదని జగవర్గం సత్యం అయిపోయింది. ఒక పవన్ కళ్యాణ్ సెంట్రిక్గా తెలుగుదేశం బాగా టేమ్ చేస్తుంది, ఆయనతో పని అయిపోతుంది అనుకుంటున్నారు. బట్ ఆ ఫ్రిక్షన్ మీరు నిన్న అడ్రస్ చేసిన ప్రెస్ మీట్ నేను చూసాను, చాలా బాగా వివరించారు. ఒక కాపు సామాజిక వర్గం సతమతం అవుతుంది, జన సైనికులు సతమతం అవుతుంది మన దగ్గర. వై కాంట్ యు ట్రై ఫర్ ఎ గుడ్ స్ప్లిట్ ఆఫ్ జనసేన పార్టీ? సైద్ధాంతికంగా సైద్ధాంతికంగా మేము విభేదిస్తున్నాం అన్న కోణంలో జనసేన పార్టీని కనుక జాగ్రత్తగా స్ట్రాటజికల్గా స్ప్లిట్ చేస్తూ, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లీడర్స్ ఉన్నారు, ఇప్పుడు బొల్శెట్టి గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఆయన ఏలూరు నుంచి గెలిచిన ఎమ్మెల్యే, ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేల నుంచి ఒక రివోల్ట్ కనుక వస్తే టువర్డ్స్ దేర్ సామాజిక వర్గం, టువర్డ్స్ దేర్ కమిట్మెంట్ ఆఫ్ జనసేన ఐడియాలజీస్ మీద. సో ఇట్లాంటివి ఎప్పుడైతే అవి డివేట్ అవుతూ డిఫర్ అవుతున్నప్పుడు ఒక సైద్ధాంతికంగా మీలాంటి వాళ్ళు ఫ్రంట్ ఎండింగ్ వారియర్స్ ఎందుకు కాకూడదు ఆ పార్టీకి? ఇక్కడ గతంలో హరిరామ్ జోగి గారు మీ స్థాయి కన్నా కొంచెం పెద్దదో లేదా తక్కువ ఈక్వలెంట్ స్థాయి సామాజిక వర్గం పట్ల పరితపించే ఆయన ప్రయత్నాలు కూడా అన్ని ఐడియాస్లే అయ్యాయి. ముద్రగడ గారిని అయితే చంద్రబాబు గారి ప్రాస్పెక్ట్లో ఆయనకి నాకు పడదు కాబట్టి ఈయన కూడా నాకు పడదు అనుకుని డిసైడ్ అయిపోయిన క్యారెక్టర్ చూసాం పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి. నాకు తెలిసి మిగిలిన స్టాల్ వర్డ్స్లో మీరు ఒకళ్ళు. వై కాంట్ యూ గివ్ అన్ అటెంప్ట్? మీ మాట కదనే వాళ్ళు ఎవరు ఉండరు. సామాజిక వర్గ ప్రాస్పెక్ట్లో మనకు అన్యాయం జరుగుతుంది, వివక్ష జరుగుతుంది అన్న దగ్గర జనసేన సంబంధించిన ఎంత శక్తి టువర్డ్స్ సామాజిక వర్గ పరిరక్షణ కోసం ఒక ప్రయత్నం చేస్తే, ప్రయత్నిస్తే పోయేదే ఉంది. అంటే ప్రయత్నం ఎలా జరగాలంటారు? అంటే జరగాలి అంటే ఇప్పుడు ప్రజెంట్, ఇప్పుడు ఉదాహరణకి 2019 ఎలక్షన్లో జనసేన పార్టీ ఎవరు గెలలేదు. ఒక ఆయన గెలిచాడు, ఆయన వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు, ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు. సో ఆ ప్రాస్పెక్ట్ని మీరు ఛాలెంజ్ చేసుకుంటూ ఈసారి ఎంత కాదన్నా 21 మంది, 13 మంది తెలుగుదేశం వాళ్ళు తీసేస్తే మిగిలిన వాళ్ళు మీ వాళ్ళే కదా. ఒక అటెంప్ట్. ఎందుకంటే సామాజిక వర్గ పరిరక్షణ అన్నది ఆలోచించండి. ఎందుకంటే రేపు పొద్దున్న ఇదే స్ట్రైవ్తో వైఎస్ఆర్సీపీ విడదీస్తుందో లేదా అన్న కోణం పక్కతిద్దాం కాసేపు. వాళ్ళ ప్రయత్నం కాదు ఇక్కడ, వివక్ష సామాజిక వర్గం. మీరు దాసరి రాము గారు అనే పెద్ద మనిషి ఆలోచించింది, పరితపించింది, ఆయన ఏదో అయిపోవాలి, ఆయనకి ఏదో రావాలని ఆలోచించడు. ఇప్పుడు సామాజిక వర్గం ఏమవ్వాలని ఆలోచిస్తుంది. మరి అలాగే ముద్రగడ గారిని కూడా చూడండి, ఆయన ఇంటి కోసం లేకపోతే వాళ్ళ కొడుకులు వారసత్వాల కోసం హరిరామ్ జోగి గారు కానీ ఏ రోజు ప్రయత్నించలే. వాళ్ళు ఆ సామాజిక వర్గ ఉన్నత ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నాలు చేసిన వ్యక్తులే వాళ్ళు. ముద్రగడ గారు బీసీలో కలపడానే కదా ఉద్యమం చేసి తన రాజకీయ ప్రామాణికాలను వదిలేసుకున్నాడు ఆయన. లేదా ఆయనకి తెలుగుదేశంతో విభేదించవచ్చు, కాంగ్రెస్ ప్రాస్పెక్ట్లో ఎక్కడికైనా ఎదుగుదల అంటూ ఉండాలి కదా. ఆయన ఎదుగుదల కోసం ఆయన ఏ రోజు ప్రణాళిక వేసుకోలేదు. అలాగే హరిరామ్ జోగి, ఆయన వయసు అయిపోవచ్చు, వాళ్ళ అబ్బాయిని తయారు చేసుకోవాలి కదా పొలిటికల్ లెగసీలో. వాళ్ళ అబ్బాయికి అయినా 10% అయినా కేటాయించడం కనుక్కోండి. అంటే ఇక్కడ మరొక ప్రశ్న, తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ మీద ఉన్న కృతజ్ఞత క్షేత్రస్థాయిలో కూటమి గెలుపు కోసం పనిచేసిన జనసేన కార్యకర్తల మీద లేదు, జనసేన శ్రేణుల మీద లేదు, జనసేన ఓటర్ల మీద లేదు అంటే ఏమంటారు? ఇప్పుడు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే, మా అమ్మగారైనా మీ అమ్మగారైనా మనకు పెళ్లి చేస్తారు. మనకి ఇంటికి వచ్చిన కోడల మీద మమకారం ఎక్కువ ఉంటుందా, నా మీద మీ మీద ఎక్కువ ఉంటుంది అమ్మకారం? మా అమ్మకి మమకారం ఆలోచించారు మీరు ఎప్పుడైనా? తల్లి సెంట్రిక్గా కొడుకు చుట్టే తిరుగుతుంటుంది. అలాగే తెలుగుదేశం సెంట్రిక్గా జనసేన పార్టీ కాదు, పవన్ కళ్యాణ్ గారి చుట్టే తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ ప్రశాంత్ చేసుకుంటే చాలు, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా. అంటే వాళ్ళ ఆవిడ్ని ఎలాగైనా కన్విన్స్ చేస్తాడు అన్న ప్రాస్పెక్ట్లో తల్లి ఎలా ఆలోచిస్తుందో కొడుకు పట్ల,
పవన్ కళ్యాణ్ గారిని కన్విన్స్ చేసుకుంటే వాళ్ళందరినీ ఆయన పాసిఫై చేసుకుంటాడు అన్న దాంట్లోనే ఉంటున్నారు. కానీ ఆ ఫ్రిక్షన్ బయట ఉన్నోడికి దాసరి రాము గారు లాంటి వాళ్ళకు, లేకపోతే పెద్దలు హరిరామ్ జో గారు, లేకపోతే ముద్రగడ గారికి, లేకపోతే బయట నుంచి వస్తున్న మీలాంటి వాళ్ళకు, మనలాంటి వాళ్ళకి, లేకపోతే స్థానికంగా అక్కడ సతమతం అవుతున్న జన సైనికుల పట్ల కన్సర్న్ ఉన్న వాళ్ళకు అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా? కొడుకు ఏమంటాడు, నువ్వు సర్దుకోవాలి, అమ్మ అలాగే ఉంటుంది కదా, నాకు తెలియదు మా అమ్మ గురించి అన్న కోణంలోనే మాడతాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, నాకు తెలుసు మీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, కానీ నువ్వే మన వాళ్ళకి, మీకు జస్ట్ మనం స్టార్ట్ చేసాం కదా ప్రయాణం, అధికారం పంచుకున్నాం కదా, నా తరఫున నేను చేస్తాను, మీ తరఫున మీరు చేస్తాను. కాపులకు కానీ జనసేన శ్రేణులకు కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే ఆ ఆత్మ సంతృప్తితో వాళ్ళు సరిపెట్టుకుంటారా, లేదంటే వాళ్ళకు కూడా ఫలాలు అందాలంటారా? ఆత్మ సంతృప్తి వాళ్ళకి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటే కుదరదు. పవన్ కళ్యాణ్ సీఎం అన్నది ఫస్ట్ వాళ్ళ టార్గెట్. వాళ్ళ సామాజిక వర్గం నుంచి ఒక ఐకానిక్ పర్సనాలిటీ కింద ఎస్టాబ్లిష్ అవ్వాలి స్టేట్కి. ఫస్ట్ ప్రైమరీ మోటివ్ వాళ్ళది అది. అందులో నో కాంప్రమైజ్. అవన్నీ చూసేసారు సార్ వాళ్ళు. బొత్స సత్యనారాయణ గారిని డిప్యూటీ సీఎం కింద చూస్తారు, చంద్రరాజప్ప గారిని డిప్యూటీ సీఎం కింద చూస్తారు, కాంగ్రెస్లో కూడా స్థాయి కలిగిన నాయకులు ఆ ఎదుగుదల చూశారు. ఆఖరికి వంగవీటి రంగా గారి ప్రస్థానం కూడా కాంగ్రెస్లో చూసేశారు. ఓ 15 లక్షల మంది సభ పెట్టి ఆయన ఒక ఎదుగుదలను చూసిన తర్వాత నుంచే కదా డౌన్ఫాల్ ఆఫ్ సామాజిక వర్గం కనబడింది వాళ్ళకి. ఎవరో గట్టిగా నిలబడితే రాజకీయంగా ఎలా కాళ్ళు నరుకుతారు అన్న దగ్గర మనోడు ముందే వీల్ చైర్లో వెళ్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇక్కడ ప్రాబ్లం అది. నిలబడిన చిరంజీవి గారు నిలబడ్డాడు రా, వాడు ఉన్నాడు రా, మనకి పొలిటికల్గా జస్టిఫై చేస్తాడు, కానీ జహాపనాన్ని సరెండర్ చేసేసాడు. నెక్స్ట్ ఈయన సరెండరింగ్తోనే పాలిటిక్స్ చేస్తున్నాడు. ఇదే వాళ్ళు ఎలా డైజెస్ట్ చేసుకుంటారు చెప్పండి? ఇప్పుడు అసమర్థ రాజకీయం చేస్తున్న వాడు కొల్ల మంది కనబడుతున్నప్పుడు రాజకీయ సమర్థత కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్న కాపు సామాజిక వర్గం ఎలా డైజెస్ట్ చేసుకుంటుంది? అంటే ఇంకా కాపు ఓట్ బ్యాంక్ ని ఇంకెంతకాలం రిటైన్ చేసుకోగలుగుతారంటారు? ఇదే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఇదే తరహా ఈ కాన్సెప్ట్ లో స్ట్రైవ్ అయితే అది కన్సల్టేట్ అవ్వదండి. అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే నేను ఎందుకని చెప్తుంది అదే. పవన్ కళ్యాణ్ గారు ఈసారైనా ఓడిపోవాలి, కానీ నేను ముఖ్యమంత్రి అయితేనే కానీ నా సామాజిక వర్గం దగ్గర నేను ముఖం చూపించుకోలేను అన్న కాన్సెప్ట్ స్ట్రైవ్ చేయగలిగితే అయినా వాళ్ళు దాని మీద ఇలా పట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ఎంతోమంది కాపు సామాజిక వర్గం నా మిత్రులు ఉన్నారు, మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళు నన్ను మోటివేట్ చేయగలుగుతారు. చూశారు కదా మీ వాళ్ళని, మా వాళ్ళని అందరు, నేను ఒకసారి మా వాడికి అవకాశం ఇప్పించాయా ప్రసాద్ అని అడుగుతారు. మిమ్మల్ని అలాగే అడుగుతారు, ఎవరైనా అడుగుతారు. వాళ్ళు వాళ్ళ ఒక ఐకానిక్ పర్సనాలిటీ కోసం అర్రు చూస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో కూడా చెప్తారు తగ్గకుండా. మా వాడు చేయకపోయినా మేము చేసి చూపి నీకేం కావాలో చేసేస్తాం అన్న ప్రామిసెస్ ఉంటాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో మీరు ఆ సామాజిక వర్గంలో ఎవరైనా చూసుకోండి, వాళ్ళ కమిట్మెంట్ లెవెల్స్ ఆ విధంగా ఉంటాయి. అక్కడ ఇతను కాడి వదిలేస్తే ఎట్లా ఉంటుంది సార్? అందులో తలా తోకలేని స్పీచ్లు, తీరువ దెబ్బలేని ప్రవర్తన, ఉండుండి ఆరోగ్యం పోలేదండం, ఒక ఎజెండా తెలుగుదేశాన్ని మోసుకుంటూ ముందుకు రావడం, ఇవన్నీ ఒక స్థాయి కలిగిన వ్యక్తులు డైజెస్ట్ చేసుకోలేరు కదా. ఇక్కడ 2 పాయింట్లు అయితే ఆయన మీద మరింత ప్రెజర్ పెట్టబోతున్నాయి అనేది స్పష్టం. ఒకటి, విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళనాడులో ఇక్కడ ఆయన మీద కూడా విపరీతమైన ప్రెజర్ పెరిగింది. వాళ్ళ అభిమానుల నుంచి కావచ్చు, లేదంటే ఆయన అంతటికి ఆయనకు కూడా ఒక ఆలోచన కలిగి ఉండొచ్చు. ఇంకొక మరోవైపు చూస్తే లోకేష్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేయాలనే ప్రెజర్ పెరుగుతుంది టీడీపీ శ్రేణుల నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద. అలానే వారి కుటుంబ సభ్యుల నుంచి కూడా చంద్రబాబు గారి మీద ప్రెజర్ ఉందని తెలుస్తుంది. సో ఇప్పుడు లోకేష్ ముఖ్యమంత్రి అయితే అప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి ప్రెజర్ మరింత విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది కదా. నేను చెప్తున్నాను కదండి, ఎంకి పెళ్లి సుబ్బి చౌక్ వచ్చిందని ఒకటి ఉంటుంది. అలాగే ఉరువురుమి మంగళం మీద పడిందని, ఈ 2 సామెతలు ఒకేసారి పవన్ కళ్యాణ్కి ఎఫెక్ట్ అవుతున్నాయి. ఓ పక్క విజయ్ తన స్వయం ప్రతిపత్తితో తమిళనాడు ముఖ్యమంత్రి అవ్వడం ఈయన సాగుకు వచ్చింది, స్వయం ప్రతిపత్తి. ఇక్కడ లోకేష్ గారు అనే వ్యక్తి పార్టీ పరంగా, నాకు ఒక తెలుగుదేశంలో సురేష్ గారు అని ఒక మిత్రుడు ఉన్నాడు, టీడీఎల్పీ సురేష్. ఒక ఆర్గ్యుమెంట్ ఆయనకి నాకు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, తెలుగుదేశంలో లోకేష్ గారికి ఫస్ట్ టైం ఎమ్మెల్సీ ఇచ్చారు 2014 గవర్నమెంట్ రాగానే. ఆయనకి నాకు అక్కడ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. ఏంటంటే ప్రత్యక్ష రాజకీయాల్లో నిలబడి గెలాలి, కానీ ఈ షార్ట్ కట్ పాలిటిక్స్ ఏంటి అంటే, కాబోయే భావితరాలకి మా వారసుడు, మా పొలిటికల్ రిప్రజెంటేటివ్ లోకేష్, మా అబ్బాయికి ఇన్ని సంవత్సరాల ప్రస్థానంలో మా వాడికి మేము చేసుకోకుండా ఈ తెలుగుదేశం ఎంతో మందికి ఎన్నో అవకాశాలు కల్పించింది. 280 పైచీలక ఎమ్మెల్సీలు ఇవ్వడం, ఎంపీలు ఇవ్వడం, ఇలాంటివన్నీ లెక్కలు చెప్పాడు నాకు ఆయన. చెప్పి ఒక వారసుడిని మా ఒక పొలిటికల్ సినారీలో ఇంజెక్ట్ చేసుకోకపోతే, ఎందుకంటే అప్పటికే 2014 టెన్యూర్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే రాహుల్ గాంధీకి
దడదడలాడిస్తున్నారు. అవును. అలాగే లోకేష్కి కూడా దడదడలాడిస్తున్నారు. మీరు గమనించారా? అవును. అతని పప్పు వండడం ఇలాంటివన్నీ. అప్పుడు ఏం చేయాలి? పార్టీ ప్రొటెక్షన్లోకి తీసుకోవాలి. మీకు అర్థమైందా? సో దట్స్ వాట్ హెస్ డన్. ఆల్రెడీ రాహుల్ గాంధీ లాగా ఇతను కూడా బదనాం అయిపోయి ఉన్నాడు అనుకోండి, పొలిటికల్ ఏరియాలో బ్యాక్ నుంచి పని చేసుకుంటూ. పొలిటికల్ లెగసీ ముందుకెళ్దు కదా. ఇప్పుడు మీరే చెప్తున్నారు లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి అని. రాహుల్ గాంధీని మన రేవంత్ రెడ్డి గారు చెప్పేదాకా ఆయన ప్రధానమంత్రి రేసులో లేడు. ఈసారి నేను ప్రధానమంత్రిగా కంటెస్ట్ చేస్తానని ఆఫ్టర్ చేతులు కాలిపి ఆకులు పట్టుకోవడానికి కూడా అసలు పేక మీద కత్తి వచ్చినప్పుడు డిక్లేర్ చేశారు రాహుల్ గాంధీ విల్ బి ద నెక్స్ట్ ఎలక్షన్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని. ఈ ప్రాబ్లం లోకేష్కి లేదు కదా. ఈ కంపారిజన్ ఇచ్చాడు అతను నాకు. ఐ వాజ్ షాక్డ్. మా అబ్బాయిని మేం కాకపోతే ఎవరు? అతనిది ఒక 20-30 years ప్రస్థానం తెలుగుదేశంలో. నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా టీడీపీ శ్రేణులు అయితే అదే మాటనైతే అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాయి. ఎందుకంటే భావి నాయకుడిగా ఆయన అయితే చూస్తున్నారు, చంద్రబాబు లెగసీని క్యారీ చేసే వ్యక్తిగా. ఫస్ట్ నుంచి అలానే గ్రూమ్ చేయడం జరిగింది ఆయన్ని. మరొక పోటీ లేకుండా చూసుకున్నారు లోకేష్కి. కానీ జనసేన పొత్తులో ఉండంగా లోకేష్ ముఖ్యమంత్రి అయితే అది మొత్తం కూటమికే ఒక ముప్పుగా మారుతుంది కదా. కూటమి ఏముంది సార్? ఇప్పుడు ప్రెజెన్స్ మేక్ సెన్స్ అన్న దగ్గర జనసేన పార్టీ ప్రెజెన్స్ ఇట్ డోంట్ గివ్ ఎనీ ఇంపాక్ట్ తెలుగుదేశం. 134 వాళ్ళు, వీళ్ళు 21. ఇప్పుడు ఈ ఉన్న సర్కమ్స్టాన్సెస్ లో ఏమైనా తేడా జరిగితే ఉప ముఖ్యమంత్రికి కూడా ఉపద్రవం వస్తుంది. జస్ట్ జగన్మోహన్ రెడ్డి లాగా ఇప్పుడు స్ట్రాంగెస్ట్ అపోజిషన్ లీడర్ అవుతాడు ఆయన. అంటే కూటమికి బీటలు వారే అవకాశం ఉంటుంది కదా. కూటమి బీటలు అనేది చూడలేము. ఇతనికి ఏముంది సార్, లాస్ట్ మూమెంట్ పొలిటికల్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడమే కదా. పవన్ కళ్యాణ్ ని కేంద్ర మంత్రిగా పంపించి ఈయన ఇక్కడ ముఖ్యమంత్రిగా పరిపాలన. తర్వాత ఇవి చాలా ఉంటాయి, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. కానీ కాపుల్ని అయితే పాసిఫై చేయడం కష్టం అనేది వాదన. ఇప్పుడున్న సినారియోలో పవన్ కళ్యాణ్ గారిని కనుక కేంద్ర క్యాబినెట్లోకి పంపించుకుంటే మళ్ళీ సేమ్ ప్రజారాజ్యం కథ ముగిసిపోయినట్టే ఇక్కడ ముగిసిపోయిందని కంక్లూజన్ రిమార్క్స్ ఇచ్చి వచ్చి అందరూ. ఓకే, ఇంకా ఆ రే ఆఫ్ హోప్ కూడా ఇంకా పూర్తిగా పోద్ది. అందులో నేను దాసరాము గారు మాట్లాడిన దాంతో ఒక డిఫరెంట్ ఇంపాక్ట్ క్రియేట్ ఉంది. ఈ దరిద్రానికి ఇది కూడా జరిగింది అనుకోండి, ఇంకా ఊహాకందని పరిణామం. ఓకే, గ్యారంటీకి అదే మూవ్ ఉంటుంది తెలుగుదేశం నుంచి. అదర్వైజ్ వాళ్ళు చాలా స్ట్రాటజికల్ మూవ్స్ ఉంటాయి. చంద్రబాబు గారు బ్యాక్ ఎండ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో, ఆయన ఇప్పుడు ఫ్రంట్ ఎండింగ్ లో ఉన్నారు. బ్యాక్ ఎండ్ స్టార్ట్ చేస్తే కొడుకుకి భవిష్యత్తు బాటలు ఎలా వేసుకుంటాడో అప్పటి ఉండదు. ఎందుకంటే ఒక పక్క వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వైఎస్ఆర్సీపీతో. ఆయన పాదయాత్ర మొదలవుద్ది. ఈయన ముఖ్యమంత్రిగా ముందుకు ఎలా వెళ్తాడు, ఏ మూవ్స్ ఉంటాయి, అగ్రెసివ్ మూవ్స్ తో గట్టి కొట్టగలదా లేదా నాన్ అగ్రెసివ్ మూవ్స్ తో పాసిఫైయింగ్ గవర్నెన్స్ ఎట్లా చేస్తారు, ఇన్ని ఈక్వేషన్స్ ఆయన ప్లాన్ చేసుకోకుండా ఉన్నాడు కదా. ఇవి బిగ్గెస్ట్ థింగ్స్ అండ్ బిగ్గెస్ట్ ఛాలెంజెస్. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.